హాయ్! అందరికి నమస్తే. ఎస్‌బీఐ బ్యాంక్ మీకందరికి తెలిసిందే. ఈ బ్యాంక్ అయితే కొందరికి కొన్ని నిబంధనలు ఇస్తుంది. ఏంటి ఆ నిబంధనలను చూస్తే, ఇక ఎవరికైతే ఎస్‌బీఐ బ్యాంకులో బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతా ఉంటుందో, దాన్ని బీఎస్‌బీడీ ఖాతా అంటారనమాట. సో, ఎవరికైతే ఈ బ్యాంకులో ఈ ఖాతా ఉంటుందో, అక్టోబర్ 1 నుంచి కొన్ని నిబంధనలు ఇస్తున్నారు. ఏంటి ఆ నిబంధనలను చూస్తే, ఎవరైనా సరే ఈ ఖాతా ఉన్నవారు ఒకే నెలలో 4 సార్లు మాత్రమే ఉచితంగా విత్‌డ్రాల్ చేసుకోవచ్చు. ఎస్‌బీఐ గాకుండా ఇతర బ్యాంకుల ఏటీఎంలో గూడా 4 సార్లు మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ 4 సార్లకు మించి ఐదో సారి నుంచి కూడా మీరు విత్‌డ్రాల్ చేసుకోవాలనుకుంటే రూ. 15 చొప్పున వసూలు చేస్తుంది. దీనికి జీఎస్టీ కూడా అదనంగా వసూలు చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఈ బీఎస్‌బీడీ ఖాతాలో కనీస నిల్వ, మినిమమ్ బ్యాలెన్స్ ఉంచాలనే నిబంధన కూడా లేదు. ఖాతాలో ఎంత సొమ్మైనా దాచుకోవచ్చు. గరిష్ట పరిమితి కూడా లేదని చెప్తున్నారు. ఇక ఈ ఖాతాదారులకు ప్రాథమిక రూపే ఏటీఎం కమ్ డెబిట్ కార్డ్ ఉచితంగానే జారీ చేస్తుంది. దీనిపై వార్షిక నిర్వహణ ఛార్జీలు కూడా ఉండవని చెప్తున్నారు. వీరికి చెక్ పుస్తకం మాత్రం ఉండదు. ఎవరికైతే ఈ బీఎస్‌బీడీ ఖాతా ఉంటుందో వాళ్ళకి మాత్రం చెక్ బుక్ ఉండదు. ఓన్లీ డెబిట్ కార్డ్ మాత్రమే ఉచితంగా ఇస్తామని చెప్తున్నారు. ఇక ఈ బీఎస్‌బీడీ ఖాతా ఉన్నవారు బ్యాంకులో మరో పొదుపు ఖాతా కలిగి ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఈ బీఎస్‌బీడీ ఖాతా తెరిచిన 30 రోజుల్లోగా పాత అకౌంట్ మాత్రం మూసివేయాలని చెప్తున్నారు. అదేవిధంగా నెఫ్ట్, ఆర్టీజీఎస్ వంటి మార్గాల ద్వారా నగదు జమ చేయడానికి ఎలాంటి ఛార్జ్ చెల్లించవలసిన అవసరం లేదు. ఎవరికైతే ఈ బ్యాంకులో నిరూపకంగా ఉన్న ఖాతాను తిరిగి ప్రారంభించేందుకు, ఖాతాను రద్దు చేసుకునేందుకు కూడా ఎలాంటి ఛార్జీలు కూడా వసూలు చేయమని చెప్తున్నారు. ఇక సరైన కేవైసీ పత్రాలు ఉన్నవారైనా లేకపోతే వ్యక్తిగతంగా లేదా ఉమ్మడి ఈ ఖాతా ప్రారంభించవచ్చనైతే అధికారులు చెప్తున్నారు. సో చూశారు కదా! ఎవరికైతే ఈ ఎస్‌బీఐలో ఈ బేసిక్ సేవింగ్స్ డిపాజిట్ ఖాతా ఉంటుందో వాళ్ళకైతే కొన్ని నిబంధనలు తెస్తున్నారు. ఇందాక చెప్పా కదా! ఆ నిబంధనలు. ఒకే నెలలో 4 సార్లు మాత్రం ఎస్‌బీఐలో గాని, ఇతర ఏటీఎంలో గాని 4 సార్లు మాత్రం ఉచితంగా విత్‌డ్రాల్ చేసుకోవచ్చు. ఐదవ సారి నుంచి ప్రతి విత్‌డ్రాల్ పై కూడా దాదాపు రూ. 15 దానికి జీఎస్టీ కూడా అదనంగా వసూలు చేస్తామనైతే బ్యాంక్ అధికారులు చెప్తున్నారు. సో చూశారు కదా! మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ టీవీ7 న్యూస్.